మీ మాటని నేను లెక్క చేయడం లేదని అనుకోకండి మేడం. నా దురదృష్టానికి కూడా లెక్క ఉంది. జోగేంద్ర నీకు తగినవాడు కాదని తెలుసు కూడా. ఆయన నాకు కాబోయే భర్త మేడం. అంతకన్నా ఇక నేను చెప్పేదేమీ లేదు. తలొంచి తాళి కట్టించుకుంటాను. ఆ తర్వాత మీరు వేసే అక్షంతలు పడతాయి. మండపం దగ్గరికి వెళ్దాం పదమ్మా. పంతులు గారు, వసు వచ్చేసింది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇద్దరం సిద్ధంగానే ఉన్నాం. రావసు, దీవించండి మావయ్య. అయ్యో, ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి నాయనా. నా కన్నవాళ్ళు దేవలోకంలో ఉన్నారు పంతులు గారు. నాకు తల్లిదండ్రులైనా అత్తమామలైనా వీళ్ళ ఆశీర్వాదం వసు నాకు తోడుగా ఉంటే చాలు. ఏం వసు? వీడి వెకిల్ చేష్టలు చూస్తుంటే కూర్చున్న కుర్చీతోనే వీడి నడుం విరగ్గొట్టాలని ఉంది. అంకులే ఆశీర్వదించి వాడిని అల్లుని చేయకముందే వాడిని పక్కకి ఈడ్చిపారేలానంత కోపంగా ఉంది. నా కళ్ళ ముందే నీ జీవితం కాలిపోతుంటే ఇలా చూస్తూ ఉండిపోతున్నానంటే వసుంధరా, నీకు నచ్చని ఈ పెళ్ళిని ఎందుకు ఆపలేకపోతున్నాను? నువ్వు నమ్ముకున్న అమ్మవారిని నిన్ను రక్షించమని అడిగితే ఫలితంగా ఈ తాళిచ్చింది. నీకోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది వసుంధరా. కానీ ఈ తాళిని మెళ్ళో కట్టి నిన్నెందుకు కాపాడలేకపోతున్నాను? నో, ఈ పెళ్లి జరగనివ్వను. ఏం చేయాలనుకుంటున్నారు? నీ అనుమానం నిజం అవుతుంది అప్పు. చెయ్యొద్దు, నేను ఈ పెళ్ళి ఆపాలి. ఈ పెళ్లి జరిపిస్తానని నేను చెప్పాను. జరగకూడదని నేను చెప్తున్నాను అప్పు.
మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ దృష్టిలో అమ్మాయికి మీరేదో సహాయం చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ జరిగిన సంఘటనలు మన గౌరవాన్ని, హోదాని తగ్గిస్తున్నాయండి. ఒక స్నేహితురాలికి మంచి జరగాలి. ఊరుకోండి చాలు గాని. తను మీకు స్నేహితురాలు ఏమిటండి? మన దగ్గర అదొక వర్కర్. మీ ఆలోచనలు మార్చుకోండి. ఇప్పటికైనా ఆ దరిద్రం వదిలిపోతుంది. సంతోషించండి. అప్పు, దయచేసి అలా మాట్లాడుకో. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మీరొక్కడుగు ముందుకేసినా నా మీద ఒట్టే. నేను చచ్చిపోయినంత ఒట్టు. 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 కూర్చోండి. నాన్న, ఒక్క నిమిషం. ఈ పెళ్లికి పెద్దలుగా వచ్చిన అపర్ణాదేవి గారిని పిలిస్తే బాగుంటుంది కదా? సరేనమ్మా. రండి మేడం, మీ బ్లెస్సింగ్స్ మా అక్కకి బావకి చాలా ముఖ్యం. రండి. రండి. వంశీ, ఈ పెళ్లి ఇష్టం లేదని వసుంధర ఒక్క మాట చెప్పుంటే ఈ పెళ్లి ఎప్పుడు ఆగిపోయి ఉండేది నాన్న. నువ్విప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు వంశీ. నువ్వు మంచి చేయాలనుకున్నావు, కుదరలేదు. మర్చిపోనన్నా. రండి, అక్షింతలు వేయండి మేడం. వీడని జంటగా కలకాలం సుఖంగా వర్ధిల్లండి. ఉమ్? అప్పుడే వెళ్ళిపోతున్నారండి మేడం. మీరందరూ ఉండాలి. మా పెళ్ళి మీరు దగ్గరుండి చూసి ఆశీర్వదించి మరీ వెళ్ళాలి. ప్లీజ్ అండి. సుచిత్ర మేడం, మీరు కూడా వచ్చి వసుని ఆశీర్వదించండి. వస్తున్నా. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. అయ్యో వసుంధర, చెమటలు పడుతున్నాయి. పర్వాలేదు. మీరు కోరుకున్న మీ హార్ట్ ఫ్రెండ్ మీకు కనిపిస్తుంది. మిమ్మల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతుంది. అయితే నువ్వు ఈ పెళ్లి ఆపేసాయి. ఆగదు సార్, జరుగుతుంది. వసుంధరా, అవును సార్. రండి వెళదాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇక్కడుండి ఏం చేస్తారండి? రండి వెళదాం. ప్లీజ్ నన్ను ఇలా కాసేపు వదిలేయండి. నేను వస్తాను, మీరు వెళ్ళండి.
వసు ఏంటమ్మా? నుదుటన కుంకుమతో పాటు పసుపు కూడా పెట్టుకున్నావా? లేదమ్మా. ఇందాక కుంకుమ పెట్టుకోవడమే చూశాను, కానీ పసుపు అంటుకున్నట్టుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఏయ్, రెడీ చేసిన దాన్ని మళ్ళీ 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 ముస్తాబు చేస్తావా ఏమిటే? స్నానం చేసి చీర మార్చుకుని వచ్చేస్తుందిలే అత్తయ్య. ఎన్నిసార్లు స్నానాలు చేస్తారే? గంటకో చీర మార్చుకోవాలని డిసైడ్ అయ్యారా అమ్మా కూతుళ్ళిద్దరు? వసు లేట్ చేయదత్తయ్య, 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తుంది. చీర మార్చుకుంటే సరిపోతుంది. ఇంతకీ తాళి చీర ఎక్కడ పెట్టావు? ఆ, ఇక్కడే ఉండాలత్తయ్య. ఇంకో రూమ్ లో పెట్టినట్టున్నావమ్మా. అవునా? అవునా అని బొగ్గలు నొక్కుంటావేంటే? పోయి తీసుకురాబా. అలాగే. ఎట్టే ముఖందాను. నువ్వు కూర్చోవే లక్ష్య, ముస్తాబు చేస్తాను. ఆ? నేను బానే ఉన్నాను కదా నానమ్మా. బా ఇంకా బాగుండాలి. ఏంటే నువ్వు ఇక్కడే ఉండి దీనికి దిష్టి పెడతావా ఏంటి? మీ అమ్మ చీర తీసుకురావడానికి వెళ్ళింది కదా, వెళ్ళి కట్టుకోపో. అలాగే నానమ్మ. ఏయ్ ఆగవే. పిచ్చి ఆలోచనలు చెయ్యకుండా చీర కట్టుకుని బుద్ధిగా ఉండు. ఎవరొద్దనుకున్నా సరే ఈ పెళ్లి జరుగుతుంది నానమ్మ. వసు, మెంటల్ గా ఫిక్స్ అయ్యావు. మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు, బాగుండదు చెప్తున్నా. సర్లే నువ్వు వెళ్ళు. వసేవాలేక్యా, ఇది బెట్టు చేస్తుందనుకుంటే రాజీ పడిపోయిందేంటే? నమ్మొచ్చు నమ్మచ్చంటావా? నానమ్మా, అనుమానించకు. ముందు నన్ను రెడీ చే. సరే కానీ నువ్వు కూర్చోరా. కూర్చో. ఎంత ముద్దొస్తున్నావో, నాదిష్టే తగిలేట్టుంది. ముడుపు కట్టే చెట్టు దగ్గర మీకు కుంకుమ ముడుపు ఏమైనా దొరికిందా? లేదమ్మా. మీరు పెట్టుకున్న కుంకుమ ముడుపు కట్టిన కుంకుమేనా? కాదండి. సరే. స్వామీజీ, ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఫోటోను చూశాను, ఆ కుటుంబం వచ్చింది, కానీ మాకెందుకు కనపట్లేదు స్వామీజీ. నువ్వేం బాధపడకమ్మా, తను తప్పకుండా వస్తుంది. ఆ కుటుంబం కలుస్తుంది. అమ్మా, నువ్వు చూసిన ఫోటో అదో కాదు? లేదానంద్, నేను చూశాను. ఆ ఫోటో చూసాకే నాకు గతం గుర్తొచ్చింది. నిజంగా అది ఆ ఫోటోనే. సుచిత్ర, అనవసరమైన ఆందోళన గురి కావద్దు. ఇక్కడికి వచ్చారు అంటే దీపావళి సంబరాలు చూడకుండా వెళ్లరు. అప్పుడు మళ్ళీ తప్పకుండా కనిపిస్తారు. మండపంలో కాలిన ఫోటో అదే అయితే ఇక నువ్వు వాళ్ళని ఎప్పటికీ కలవలేవత్తయ్యా. మేడం, గుడికి వచ్చిన అమ్మాయిలకి అందరికి ఇచ్చేశాం మేడం. మిగిలింది వసుంధర గారు ఒక్కరేనమ్మా. పెళ్లి కూతుర్ని కూడా పరీక్షించి చూసి అనవసరంగా ఇబ్బంది పెడతారా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళని అనుమానించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అడుగు పెట్టే అమ్మాయి మనకు కనపడకుండా పోదు. నరకాసుర వధ జరిగి చోటకి వస్తుందని స్వామీజీ చెప్పారు కదా, పదండి.
హార్ట్ ఫ్రెండ్. నువ్వు రావు. వసుంధర నా మాట వినదు. అమ్మవారి తాళి తన మెడలో కట్టక తప్పదనుకుంటున్నాను. టైం అవుతుంది. అమ్మమ్మ పదండి. పదండి. వంశీ సార్ మాటలు అమ్మ విన్నానని చెప్పింది. నన్ను కూడా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగింది. పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డ టైంలో అమ్మ తన నిర్ణయాన్ని మాటని మార్చుకుంటుందా? చీర తీసుకొస్తానని వెళ్ళిన అమ్మ ఇంకా రావడం లేదంటే కారణం ఏమై ఉంటుంది? చావడం మాత్రం గ్యారెంటీ. తప్పించుకునే ఛాన్సే ఉండకూడదు. రేయ్, ఈరోజు ఆ వంశీగారిని ఎలాగైనా లేపేయాలరా. చంపి తీరాలి. ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరున్నారు? వంశీ సార్ని టార్గెట్ చేశారనిపిస్తోంది. ఎవరై ఉంటారు? ఇదేమైనా జోగేంద్ర మనుషుల పని ఉంటుందా, లేకపోతే వేరే ఎవరైనా? ఇక్కడెవరూ లేరే. ఎవరు? చీకట్లో ఎవరెక్కడ? మర్యాదగా బయటికి రండి. సబ్మిట్ చేయ మాకు. గుడ్డ గప్పి ఎస్కేప్ అయిపోదాం. ఎవరంటుంటే? ఎవరు? ఎవరంటే మాట్లాడరే. ఏయ్, ఎవరది? మర్యాదగా బయటికి రండి. ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? ఎవరు? ఎవరై ఉంటారు? స్వామీజీ, మీరు చెప్పిన అమ్మాయి రానేలేదు. మా ఇంటికి కాబోయే కోడలు వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. శుభగడియలు ఇంకా పూర్తి కాలేదమ్మా. ఆందోళన పడకండి. బావా వాటర్ తాగు, కాస్త రిలాక్స్ అవుతాం. ఇందులో మత్తు పౌడర్ కలిపాను బావా. కొంచెం డిమ్గా ఉంటుంది. అనీజీగా అనిపించినప్పుడు నేనొచ్చి నేను పట్టుకుంటాను.